హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఒక ఊరిలో బాబు వేసవి వేడి ఎక్కువగా ఉండే ఒక గ్రామం. ఆ ఊరిని వేసవి విలేజ్ అని పిలిచేవారు. అక్కడ ఉన్నవాళ్ళు అందరూ పనులు కూరకండి. ప్రతిరోజు ఎండ ఎక్కువగా ఉండేది. అందుకే అందరూ చల్లదనం కోసం ఏదో ఒకటి వెతుకుతూనే ఉండేవారు. ఆ ఊరిలో 2 రకాల కూల్ డ్రింక్స్ ఉండేవి. ఒకటి చల్లని కూల్ డ్రింక్స్, ఇంకొకటి పుచ్చకాయ రసం, నిమ్మకాయ రసం, ఇంకా దోసకాయ నీళ్లు. ఇవి సహజంగా తయారయ్యేవి. కూల్ డ్రింక్ మాత్రం రంగురంగులుగా బబ్లీగా ఉండేది. మొదట తాగితే చాలా కూల్గా అనిపించేది. ఒకరోజు ఆ ఊరికి బయట నుంచి కొన్ని పండ్లు వచ్చాయి. వాళ్ళు కూల్ డ్రింక్ తాగి, వావ్, ఎంత రిఫ్రెషింగ్ గా ఉంది, ఎంత చల్లగా ఉంది అని ఆనందపడ్డారు. ఆ మాటలు విని కూల్ డ్రింక్ గర్వంగా మారింది. అని మెల్లగా పుచ్చకాయ, నిమ్మకాయ, ఇంకా దోసకాయలను చూసి, మీరు చాలా స్లో, నేనే ఫాస్ట్, అందుకే అందరూ నన్నే ఇష్టపడుతున్నారు అని చెప్పింది. ఇంకా నార్మల్ గా ఉండే పుచ్చకాయ రసం, నిమ్మకాయ రసం, దోసకాయ అందరూ చాలా బాధపడ్డారు. కానీ అవి నిశ్శబ్దంగా మేము హాయిని ఇస్తాం అని అనుకున్నాయి. కానీ మాట చెప్పలేదు. కొద్ది రోజులకి ఊరిలో మార్పు వచ్చింది. అందరూ కూల్ డ్రింక్స్ మీద డిపెండ్ అయ్యారు. వేసవిలో ప్రతిసారి దాహం వేసినప్పుడు అదే తాగటం మొదలుపెట్టారు. మొదట వాళ్ళకి చాలా ఆనందంగా అనిపించింది. కానీ కొద్ది రోజులకి సమస్యలు మొదలయ్యాయి. కొంతమందికి అలసటగా అనిపించింది. ఇంకొంతమందికి శరీరం బలహీనంగా అనిపించింది. దాహం తీరినట్టే అనిపించినా మళ్ళీ త్వరగా దాహం వేసేది. ఇది చూసిన ఒక చిన్న ఉల్లిపాయ పిల్లవాడు చాలా బాధపడ్డాడు. అతను పుచ్చకాయ దగ్గరకు వెళ్లి రసం తాగాడు. వెంటనే అతనికి చల్లదనం కాదు, హాయ్ కూడా అనిపించింది. అతను యాపిల్ దగ్గరికి వెళ్లి, రా ఇది తాగు, ఇది నిజంగా బాడీకి మంచిది అని అన్నాడు. కాని యాపిల్ నవ్వేసింది. ఆహా, మాకు కూల్ డ్రింక్ చాలు అని అంది. మొదటగా ప్రయత్నం విఫలమైంది. కొద్ది రోజులకి అతను మళ్ళీ ప్రయత్నించాడు. ఈసారి అందర్నీ కలిసి, మీరు ఇలా తాగితే హెల్త్ డౌన్ అవుతుంది అని అన్నాడు. కాని వాళ్ళన్నారు, హా, మాకు టేస్ట్ ఇంపార్టెంట్ అని అన్నారు. ఎవ్వరూ పట్టించుకోలేదు. రెండోసారి కూడా అతను ఫెయిల్ అయ్యాడు. కాని అతను ఆమెలేదు. ఒకరోజు ఊరిలో చాలా వేడి పెరిగింది. అందరూ కూల్ డ్రింక్ దగ్గరికి వెళ్లారు. కాని ఆ రోజు కూల్ డ్రింక్ స్టాక్ అయిపోయింది. ఎవరికీ దొరకలేదు. అందరూ దాహంతో బాధపడ్డారు. అప్పుడు ఉల్లిపాయ పిల్లవాడు మెల్లగా అన్నాడు, రండి, ఈ సహజ పానీయాలు తాగండి. మొదట ఎవ్వరూ నమ్మలేదు. కాని పుచ్చకాయ ముందుకు వచ్చి తన రసం ఇచ్చింది. దోసకాయ నీళ్లు ఇచ్చింది. నిమ్మకాయ రసంకిచ్చింది. వాళ్ళు తాగారు. వెంటనే వాళ్ళకి నిజమైన చల్లదనం, హాయ్ అనిపించింది. అలసట కూడా తగ్గిపోయింది. అప్పుడు యాపిల్ ఆశ్చర్యంగా, ఇది ఎక్కువగా రిఫ్రెషింగ్ గా ఉంది అని అంది. క్యారెట్ కూడా, ఇది తాగితే ఎనర్జీ వస్తుంది అని అంది. అప్పుడు ఉల్లిపాయ పిల్లాడు మెల్లగా అన్నాడు, చల్లగా అనిపించేదే కాదు బాబు, మనకి మేలు చేసేదే మంచిది అని. ఆ మాట అందరికీ అర్థమైంది. కూల్ డ్రింక్ పక్కన నిశ్శబ్దంగా నిలబడి ఉంది. దానికి కూడా ఒక విషయం అర్థమైంది. తాను టెంపరరీ కూల్ మాత్రమే, కానీ సహజంగా వచ్చే పళ్ళరసాలు నిజంగా శరీరానికి మేలు చేస్తాయని ఆ రోజు నుంచి ఊరిలో మార్పు వచ్చింది. వాళ్ళు కూల్ డ్రింక్ తాగినా ఎక్కువగా సహజ పానీయాలనే ఎంచుకున్నారు. అంటే పుచ్చకాయ, నిమ్మకాయ, దోసకాయ. మళ్ళీ ఆనందంగా సేవ చేయటం మొదలుపెట్టాయి. ఉల్లిపాయ పిల్లాడు నిశ్శబ్దంగా నవ్వుకున్నాడు. అవును బ్రో, కూల్ డ్రింక్స్ కన్నా మనం తీసుకునే ఫ్రూట్ జ్యూసెస్ చాలా మంచిది హెల్త్ కి. మీకు ఏ కూల్ డ్రింక్ అయితే ఇష్టమో కామెంట్ లో పెంచేయండి. ఫైనల్ గా మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే, చల్లగా అనిపించేదే కాదు, మనకి మేలు చేసేదే నిజమైన
మీకు ఇంకా ఇలాంటి స్టోరీస్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.